అందరికీ నమస్తే. నేను మీ అసెంబ్లీ సంపత్ కుమార్. జై భీమ్, జై కేసీఆర్, జై హో డాక్టర్ బాలకృష్ణన్న. నిన్న చెన్నూరు పట్టణ కేంద్రంలోని గురుకుల బాలికల విద్యాలయంలో ఏదైతే శ్రీ హిందూ అనేటువంటి 7వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందో, మరి ఆ ఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది యొక్క నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కొలువైనప్పటి నుండి ఈ 2.5 సంవత్సరాల కాలంలో పాలన పడికేసింది, విద్యా వ్యవస్థ గాడి తప్పింది, గురుకుల విద్యాలయాలు పూర్తిగా నిర్వీర్యమైపోయింది అనడానికి నిన్న జరిగినటువంటి శ్రీ హిందూ యొక్క ఆత్మహత్య నిలువెత్తు నిదర్శనం. మరి ముఖ్యమంత్రి గారు కావలసుకొని కక్ష రాజకీయాలతో ఏదైతే కేసీఆర్ గారి పైన కక్షతో మరి కేసీఆర్ గారి ఆనవాళ్లను తుడిచేస్తా అని ఏదైతే మాట చెప్పిండో ఆ చెప్పిన మాట ప్రకారమే ఈరోజు గురుకుల విద్యాలయాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ మరి ఆ మాటలకు బాటలు వేస్తుంది ఈరోజు చెన్నూరు ప్రాంతంలో ఈ యొక్క మంత్రి గారు అనేటువంటిది విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆనాడు కేసీఆర్ గారు విద్యార్థుల యొక్క బడుగు బలహీన వర్గాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు మరి 1000కి పైగా గురుకులాలు పెట్టి అనేకమైనటువంటి విద్యార్థులను ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించే విధంగా తయారు చేస్తే ఈరోజు ఈ ముఖ్యమంత్రి మాత్రం తన యొక్క ఆలోచన రహిత, అవగాహన రహిత మరి విధానాలతో ఈరోజు గురుకులాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో చెన్నూరు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ బాలకృష్ణన్న గారు మరి ప్రతి ఒక్క ప్రభుత్వ రంగాన్ని ఎప్పటికప్పుడు పిలుచుకొని తన యొక్క క్యాంపు కార్యాలయంలో రివ్యూ మీటింగ్లు పెడుతూ ఏ విధంగా మరి మీ యొక్క పనితనం ఉంది అని పూర్తిగా వాళ్ళని పునఃసమీక్షిస్తూ మరి ఆనాడు అద్భుతమైనటువంటి పాలన అందించడం జరిగింది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు మాత్రం ఇప్పటికీ ఏ ఒక్క రంగాన్ని కూడా మరి పిలుచుకొని రివ్యూ మీటింగ్ పెట్టినటువంటి సందర్భం లేదు, దాఖలాలు లేవు. మరీ ముఖ్యంగా మరి గురుకుల విద్యాలయం ఏ విధంగా నడుస్తున్నాయి, మరి వారి భవిష్యత్తు ఏందనేది ఇప్పటి వరకు కూడా రివ్యూ మీటింగ్ పెట్టలేదు. అది బోను మరి ముక్కు పచ్చలారన్నటువంటి ఈ యొక్క పసిబిడ్డ ప్రాణాలు కోల్పోతే కనీసం ఆ యొక్క శవాన్ని కూడా మరి చూడడానికి, వారి కుటుంబానికి పరామర్శించడానికి కూడా ఇప్పటి వరకు మరి ఈ మంత్రి గారికి టైం దొరకకపోవడం నిజంగా చాలా బాధాకరం. కానీ ముఖ్యమంత్రితో కలిసి ఎల్బీ స్టేడియంలో ఫుట్బాల్ ఆడడానికి మాత్రం టైం దొరికింది. ఇదేనా మార్పు? ఇదేనా మనం ఏరుకోరి చెన్నూరు నియోజకవర్గానికి ఈ యొక్క ఎమ్మెల్యేని తెచ్చుకున్నది? అందుకోసమేనా అని నేను ఈ యొక్క నియోజకవర్గ ప్రజలను ఆలోచించమని కోరుతున్నా. అయ్యా మంత్రి గారు, మీకు ప్రశ్నించిన వారిపైన ఉక్కుపాదం మోపుతూ ప్రశ్నించిన గొంతును అనగదొక్కడానికి మరి అక్రమ కేసులు పెట్టడానికి ఆ విషయంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మరి ఈ యొక్క పేద విద్యార్థుల భవిష్యత్తు పైన ఎందుకు లేదు అని నేను అడుగుతున్నా. మరి అడిగిన వారిపైన అక్రమ కేసులు బనాయిస్తూ మరి జైళ్లలో పెట్టేటువంటి ఇంట్రెస్ట్, ఆసక్తి గురుకుల విద్యాలయాల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు పైన ఎందుకు లేదని నేను అడుగుతున్నా. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం వెంటనే స్పందించి స్థానిక మంత్రి గారు మరి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఏదైతే నిన్న మా మాజీ శాసనసభ్యులు ప్రియతమ నాయకులు డాక్టర్ బాలకృష్ణన్న గారు మరి హాస్పిటల్కు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఏదైతే ఈ ప్రభుత్వానికి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి డిమాండ్లు పెట్టారో మరి ప్రతి ఒక్క డిమాండ్ను తప్పకుండా అమలు చేయాలి. మరి అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క మంత్రి గారి పైన ఉంది. అదేవిధంగా మరి ఆ ఆత్మహత్య గల కారణాలు ఏమిటి పూర్తిగా నిజాలు తెలపాలని ఈ ప్రభుత్వాన్ని, ఈ మంత్రి గారిని డిమాండ్ చేస్తూ